మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవకు వచ్చిర్రు మన వాళ్ళందరూ. మాధవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడో లేడు, మన లోపలనే ఉన్నాడు. చలం చిత్తం చలం విత్తం చలే జీవన యవ్వనే చలా చలేహి సంసారే ధర్మ ఏకోహి నిచ్ర. మనస్సు స్థిరం కాదు, డబ్బు స్థిరం కాదు, యవ్వనం స్థిరం కాదు, తుదకు ఈ జీవితం స్థిరం కాదు. చావు పుట్టుగలగల ఈ ప్రపంచం లోపల ధర్మం ఒక్కటే స్థిరంగా ఉంటుంది. ఆ ధర్మం కోసానికి పాటుపడే అటువంటి సంస్థ మన జీటీఏ. కాకా కృష్ణ పికా కృష్ణ కోబేర పిక కాకయో వసంతకాలం సంప్రాప్తే కాకా కాకా పిక పిక. కాకి నలిపే కోకిల నలిపే, మరి భేదం ఏమిటి? వసంతకాలం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. కాకి కాకే, కోకిల కోకిలే. ఆ కోకిలలే మా ముందున్నటువంటి మా సభ్యులందరూ. అమ్మ ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ అమ్మ ఇక్కడే ఉన్నది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చదువుల తల్లి సరస్వతీదేవి, భాగ్యాల తల్లి లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణి పార్వతీదేవి. ఆ 3 అవతారాల పురుషురాలు మా మంజుల. ఇక మల్లారెడ్డి సారు, ఆయన ఎప్పుడు కానీ ఆయన వయస్సు తెలియదు, కానీ మనసు తెలుస్తుంది. మనసు తెల్లన సార్ది. మాది రూరల్ ఏరియా, మాది బొగ్గుబాయిల ఏరియా. మా దగ్గర అంతా దుమ్ము కొట్లాడుతుంది. ఎక్కువ శాతం పేద పిల్లలు బాగున్నారు. ముఖ్యంగా నేను అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా. దాదాపుగా ఇప్పటికీ నేను కార్యక్రమాలు చేస్తూనే రక్తదానం చేసినటువంటి దాతను. ఇప్పటికి నేను నా వయసు 60, కానీ 1984 నుంచి ఇప్పటి వరకు 65 సార్లు రక్తదానం చేసిన. ఇక నా ప్రైజులు చూస్తే ఏదో షీల్లుల షాప్ పెట్టుకున్నాడు అనుకుంటారు. దాదాపుగా 10,678 ప్రైజులు తీసుకుని ఇప్పటికీ. ఇక నేను ఈ సంస్థలోకి రావడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే మా అన్న కొడుకు శ్రీనివాసరావు కొలుగూరి. వారు మంజుల గారితో మాట్లాడిచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోడలను పరిచయం చేశారు, హర్షితను. మరి ఇక నేను తక్కువ మాట్లాడాలనుకున్నా, కానీ నేను ఒక రచయితను, గాయకుని, చిత్రకారుని, నవల రచయితను, నాటక రచయితను. నన్ను అందరూ సకల కళా కోవిదుడు, సంజీవుడు అంటారు నన్ను. దాదాపుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటా, పేదలకు బాగా సాయం చేస్తుంటా. పేద విద్యార్థులకు ఫీజు తీసుకోలే ఇప్పటిదాకా. నేను కేజీ టు పీజీ దాకా చెప్పిన సార్ ఎవరే అంటే అందరు ఎవరు చెప్పలేరు, నేను ఒక్కనే. ఎందుకంటే నేను చిన్న స్కూల్ పెట్టుకున్నా, తర్వాత ఇంత డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ కూడా ఇప్పుడు బోధన చేస్తున్నా. ప్రస్తుతం నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ నన్ను జీటీఏకి పిలిచారు ఇప్పుడు. కానీ వాస్తవంగా నాకు విశ్రాంతి లేదని నాకు ఎప్పుడో ఒక అయ్యగారు చెప్పాడు, నువ్వు నిజంగా ఎప్పుడు నిత్య విద్యార్థివి అంటే ఇక్కడ నేను విద్యార్థిని ఇక్కడ. నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నేను ఈ జీటీ అంటే గుడ్, టీ అంటే చెప్పండి గుడ్. ఇక్కడ నేను రాసుకున్నా గుడ్ టీమ్ అకేషన్. ఇది గుడ్ టీమ్ అకేషన్ జీటీఏ. కానీ నిజంగా ఈ జీటీఏకి రావడానికి నాకు మంజుల గారు అన్నారు, అసలు ఏంటిది, అసలు దీని పూర్వపరాలు ఏంటి అని అనుకున్నా. కానీ ఒక రకంగా అనిపిస్తే నేను ఒక హాస్య నటుని. చిన్నగా లాఠీ ఫిలింలో ఉన్నా, త్యాగి వీడియో ఫిలింలో ఉన్నా, వీడవడాని బాబులు ఉన్నా, చిలకొట్టులు ఉన్నా, చిలక పచ్చ కాపురంలో ఉన్నా, లేడీ బాసులు ఉన్నా, రిక్షా వాళ్ళు ఉన్నా, మీ రచయిత ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి చంద్రబోస్ నేను రూమ్మెంట్లో మంచి ఆర్టిస్టును. అనేకమైనటువంటి భవానీ, నీ బోడి పెత్తనం చెలాయించడానికి ఇది నీ తాత ముత్తాతల సామ్రాజ్యం కాదు, దిస్ ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ, మైండ్ ఇట్. ఇట్లా డైలాగులు కొడుతూనే వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఆ విధంగా మంచి నటుని, కళాకారుని. నిజంగా ఈ జీటీఏకు నేను ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తానని. మరి మీరు ఇక్కడికి వచ్చుతోనే మీరు అన్నారు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ అని. ఇప్పటి వరకు మా ప్రెసిడెంట్, సెక్రటరీ అని లేదు, మీరే నన్ను ప్రెసిడెంట్ అని గుర్తించారు, కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు కుడి భుజమైనటువంటి సారేశ్వరరావు గారు, మా ఎడమ భుజమైనటువంటి కరుణాకర్ రావు గారిని మిగతా టీంలను సెలెక్ట్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను.
ఒక్క రోజులోనే 200 మందిని జాయిన్ చేసిండ్రు. నేను నైట్ ఫోన్ చేసి మామయ్య రేపటికి ప్యానెల్ రెడీ చేయాలంటే మీరు నమ్మరు, నైట్ 2 గంటల వరకు కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు రియల్లీ గ్రేట్ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రజెంటేషన్ కానీ, మీ మాట, మీ తీరు, మీ రచయిత అన్ని ఎవ్రీథింగ్, మా ఏ నుండి జడ్ వరకు రియల్లీ బిగ్ అప్లౌజ్ అండి. థ్యాంక్ యూ మామయ్య. నేను ఆర్టిస్ట్ అనే కాదు, నేను క్రీడాకారుని కూడా. అసలు పుట్టుకతో నేను వికలాంగుని అయినా కూడా నేను ఒక చెస్ తప్ప అన్ని ఆటలు ఆడతా. ఒక చెస్ తప్ప ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిన ఇప్పుడు కూడా స్టిల్ ఆడతాను, ఇంకా ఆడతా. ధన్యవాదాలు.